స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. హల్లెలూయా. దేవునికి మహిమ. మనం గత వారాల్లో రోమా పత్రిక మొదటి అధ్యాయం మనం పూర్తి చేసుకున్న చివరి వారంలో మనం చూస్తే 18వ వచనం నుండి 25వ వచనం వరకు, అలాగే 26వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. దాన్ని నేను ఈరోజు మరొక్కసారి మీరందరూ జాగ్రత్తగా వాక్యం వింటారని యూట్యూబ్లో లింక్ కూడా నేను మీకు షేర్ చేయటం జరిగింది. సో ఆ వాక్యం గత వాక్యం. దాని తర్వాత ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో మనం ఏమి నేర్చుకున్నాము? 18 నుండి 32 వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే దేవాతి దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అదృశ్య లక్షణములు కలిగిన దేవుడు, దేవత్వము, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన దేవత్వమును, తన అదృశ్య లక్షణములను మనందరికీ, సమస్త మానవాళికి కూడా ఆయన తెలియచేసినప్పుడు మనుష్యులు దానిని పట్టించుకోకుండా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏమని? వారు అవివేకులయ్యారు, వారు అజ్ఞానులయ్యారు. అలాగే వారు అజ్ఞానులు, అవివేకులు అయి తమ జీవితంలో దేవునికి విరోధమైనటువంటి కార్యములకు అలాగే మనం గమనించినట్లయితే అపవిత్రతకు అప్పగించుకుని దేవుడు భయంకరంగా వారు విగ్రహారాధికులుగా, మరి తుచ్చమైనటువంటి అభిలాషలకు వారు అప్పగింపబడినట్లుగా, వారు వ్యభిచారం అనే పాపమునకు అప్పగింపబడినట్లుగా, అలాగే 28వ వచనం నుండి 32వ వచనం వరకు అనేక రకాలైన పాపములు వారు చేసినట్లుగా, ఈ విధంగా చేసిన వారి మీదకి 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని మనం చూసాం. ఈ వాక్యం చాలా బలమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. మీరు ఒక్కసారి మరల వాక్యాన్ని విన్నట్లయితే మీ హృదయాన్ని ఆ వాక్యం తప్పక తాకుతుంది. మరలా ఆ వాక్యాన్ని మీరు వినండి. వాక్యం చాలా బలమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వెళ్తున్నా, నేను వెనక్కి వెళ్ళట్లేదు. 2వ అధ్యాయాన్ని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి చూడండి, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా. కాబట్టి అంటే ఏంటి? కాబట్టి పైనున్నవి అన్నీ కూడా వాస్తవంగా జరుగుతున్నాయి. మరి 18 నుంచి 32 వరకు దేవుడు అన్యజనుల మీదకు దేవుని వాక్యమును అడ్డగించిన వారి మీదకు, దేవుణ్ణి కలిగి లేని వారి మీదకు, దేవుణ్ణి తృణీకరించిన వారి మీదకు ఆయన తన కోపము బయలుపరచబడింది, దేవుని కోపము. ఇప్పుడు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా. ఎవరు ఈ తీర్పు తీర్చు మనుషుడు? ఎవరంటే యూదులు కదండి. యూదులు అన్యజనులకు తీర్పు తీర్చడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే యూదులు చాలా ప్రత్యేకమైన ప్రజలని, తాము చాలా స్పెషల్, వీఆర్ సో స్పెషల్ పీపుల్ అని, మేము చాలా ప్రత్యేకింపబడిన వారమని ఈ యొక్క రోమపత్రికలు అనేక సార్లు వస్తుంది. ఈరోజు కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను. చాలా తమలో తాము అతిశయిస్తూ, ఉప్పొంగుతూ ఇతరులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు.
అనగా గ్రీసు దేశస్థులకి, అలాగే యూదులు కాని వారికి, అన్యజనులకు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని, వాళ్ళ మీద దేవుడు బాగా శిక్షించబోతున్నాడని, వారు దేవుణ్ణి ఎరుగని వారని, తాము దేవుణ్ణి ఎరిగిన వారమని, తాము దేవునికి ప్రత్యేకమైన వారమని ఈ విధమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడ కూడా కింద మనం చూసినట్లయితే మనం యూదులు అనే పదాన్ని మీకు ముందు తెలియచేస్తున్నాను. 10వ వచనంలో సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అనే మాట మనం చదువుతున్నాం. అలాగే కింద కూడా మనం ఇంకా చూసినట్లయితే 17వ వచనంలో నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా, యూదుడు అని పేరు పెట్టుకొని. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 14వ వచనంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ఈ విధముగా ధర్మశాస్త్రము కలిగిన వారు యూదులు, ధర్మశాస్త్రము లేని వారు అన్యజనులు. ఇప్పుడు ఎవరిని విమర్శించడానికి, తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నారంట? యూదులు అన్యజనులు భయంకరమైన పాపులు, అన్యజనులు దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని తృణీకరించిన వారు, మేము దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచుకొనబడిన వారము అని. అయితే కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, ఓ యూదుడా అని పౌలు మాట్లాడుతూ, నీవెవడమైనను సరే, యూదులలో గొప్పవారు ఉన్నారు, పండితులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ఎవడవైనను సరే, చూడండి, నిరుత్తరుడవై ఉన్నావు, యు ఆర్ స్పీచ్లెస్, నీకు నీ నోట మాట లేదు, నీకు జవాబు లేదు. ఎందుకంటే దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో ఆ విషయంలోనే నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఒక్క మాటే అంటున్నాడు, నువ్వెవరి వైపైనా ఏలెత్తి చూపిస్తే ఒక్క ఏలు వాళ్ళ వైపు ఉంటుంది, 3 ఏళ్ళు నీ వైపే, మన వైపే ఉంటాయి. 3 ఏళ్ళు మనల్ని చూపిస్తూ నీ సంగతి ఏంటో చెప్పు, నీ సంగతి ఏంటో చెప్పు, సరే నీ సంగతి ఏంటో చెప్పు అని 3 సార్లు 3 వేళ్ళు పలుకుతున్నాయి. ఒక వేలే అవతల వాళ్ళ వైపు చూపించబడుతుంది, ఇక ఇంకో వేలైతే దేవుని వైపు వెళ్తుంది కదా. మరి మనం గమనించినట్లయితే మనల్ని మనం విమర్శించుకోకుండా, మనల్ని మనం తీర్పు తీర్చుకోకుండా, మనం పరిశుద్ధులము కాకుండా వేరే వైపు, వారి వైపు వేలెత్తి చూపించడానికి మనకు అవకాశము లేదు. తీర్పు తీర్చుకొనుట కాదు. ఈరోజు ఈ 2వ అధ్యాయంలో మన ముందున్న విషయం ఏంటంటే, తీర్పు తీర్చుకోవడం కంటే గొప్ప విషయం మనం చేయాల్సిన విషయం ఒకటి ఉంది. అది ద గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క గొప్ప బాధ్యత ఏంటి? తీర్పు తీర్చడమా లేక మరొకటి ఏదైనా అనే ఆలోచన ఈరోజు అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతూ, ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? నీలో అంత మంచి ఉందనుకుంటున్నావా? ఒక్కసారి దేవుడు నిన్ను ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి ధర్మశాస్త్రము లేని తీర్పు తీర్చబడుతుంది. నీకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుడు నిన్ను తన ఎదుట నిలబెట్టి తీర్పు తీరిస్తే నువ్వు నిలబడగలవా అని అడుగుతున్నాడు. నీవు కూడా అట్టి వాటినే చేస్తున్నావు. వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండా చేస్తున్నారు, నువ్వు ధర్మశాస్త్రం కలిగి చేస్తున్నావు. వాళ్ళు బహిరంగంగా చేస్తున్నారు, నువ్వు కొన్ని రహస్యంగా పాపాలు చేస్తున్నావు. ఎవరికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా చేస్తున్నావు. రహస్యములను చూచే దేవుడు అని రాయబడింది ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 16వ వచనం, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? అట్టి కార్యములు చేయువారి మీద, 2వ వచనంలో అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి, ఎట్టి కార్యములు? దేవునికి విరోధమైన కార్యములు.
పై అధ్యాయం అంతా కార్యముల లిస్ట్ ఉంది, భయంకరమైన పాపములు, శరీర కార్యముల లిస్ట్ ఉంది. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, యూదుడా, నీవు దేవునికి తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? చూడండి, దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఆమేన్. చెప్పండి, ఏమనుందండి అక్కడ? ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవునికి స్తోత్ర. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, ఈ 2వ అధ్యాయంలో మన యొక్క కీలకమైన మాట ఏంటి? దేవునికి పక్షపాతము లేదు. నీవెవడవైనను సరే తీర్పు తీర్చు మనుషుడా అంట. యూదులు అనగా ఇప్పుడు ఈ రోజున విశ్వాసులు అన్యులకు, అవిశ్వాసులైన వారికి తీర్పు తీర్చుతూ, వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళని ఎగతాళి చేస్తూ, వాళ్ళని తృణీకరిస్తూ కూర్చున్నందువలన ఉపయోగం ఏమన్నా ఉందా? ఇది ప్రశ్న. ఆ రోజు యూదులు గనుక యూదులను ప్రశ్నించాడు. ఈరోజు విశ్వాసులు గనుక విశ్వాసులను పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ, హెచ్చరిస్తూ బలపరుస్తున్నారు. విశ్వాసులమైన మనము ఏం చేయాలి? దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలి? ఇది అత్యంత కీలకమైనది. ఇక్కడే చాలా స్పష్టంగా కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పటికే మీరు గ్రహిస్తే వాటిని మీరు చెప్తే సరిపోతుంది. విశ్వాసులమైన మనము ఏమి చేయాలి? ఏమి చేయాలి? విమర్శిద్దామా? విమర్శించొద్దు. ప్రార్థన చేయాలని లేదు అక్కడ. ఇక్కడ ఏముందో చూడండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే దగ్గరికి వచ్చినప్పుడు చేద్దాం. బట్ ఇక్కడ ఏముందో ఒక్కసారి వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉండాలి. వాక్యాన్ని ఆలోచిస్తూ ఒక్కంత కొంచెం లోతుగా ఆలోచన చేయండి. అసలు విశ్వాసులకి ఏమైనా, నేను ఇందాకన్నాను, ద గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసులకి ఒక గొప్ప గురుతరమైన బాధ్యత ఏమైనా ఉందా ఈ భూమి మీద? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంఘమునకు దేవుడైన బాధ్యత అప్పగించాడా? సత్క్రియను చదవాలి. చదువు వచ్చిన వాళ్ళు చదవాలి. మీరు 4వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను అనే మాట ఎవరిని? యూదుని, అనగా విశ్వాసుల్ని. అవిశ్వాసులను కాదు. ఇక్కడ అవిశ్వాసుల గురించి మాట్లాడట్లేదు. అమ్మా, ఎవరిని ప్రేరేపిస్తోంది దేవుని అనుగ్రహము మారు మనసు పొందమని? నిన్ను అంటే యూదులను ప్రేరేపిస్తోంది. మారు మనసు పొందుట అంటే ఏదో అన్యులు మారు మనసు పొందే దాని గురించి ఆలోచన చేయొద్దు. మనము యూదులు కూడా తమ నైజము, తమ బుద్ధి ఏదైతే ఉందో అతిశయపడుతున్నారు, ఇతరులను తృణీకరిస్తున్నారు. దాని నుండి ఏమి పొందమని పరిశుద్ధాత్ముడు లేక దేవుని అనుగ్రహము వారిని పురికొల్పుతుంది. అరే, నీ బుద్ధి మార్చుకోరా. మారు మనసు అంటే ఏంటి?
మనసు మార్చుకో. మనసు అంటే బుద్ధే మనసులో ఉండేది. గుణం మనసులోనే ఉంటుంది. నీ బుద్ధి మార్చుకో. ఆ విమర్శించడం, ఆ తృణీకరించడం, వాళ్ళ వైపు వేలెత్తి చూపించడం, తీర్పు తీర్చడం ఏంటి అని దేవుని అనుగ్రహము, దేవుని కృప. ఇంకా కింద ఇంకొక అద్భుతమైన మాట, అనుగ్రహ ఐశ్వర్యము. ఏంటంటే అండి, అనుగ్రహ ఐశ్వర్యము, కృపా బాహుళ్యము, మల్టిట్యూడ్ ఆఫ్ గ్రేస్ మనల్ని ప్రేరేపించుచుండగా నిన్ను ప్రేరేపించుచున్నని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవునికి స్తోత్ర. మొట్టమొదట సంఘము యొక్క బాధ్యత, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటి అంటే, మనలో ఉండకూడని గుణములు ఏవైతే ఉన్నాయో వాటి విషయమై ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. మారు మనసు పొందాలి. ఇతరులను విమర్శించే గుణం విశ్వాసుల్లో పుష్కలంగా ఉంటుంది, ఉండదా? ఇతర విశ్వాసుల్ని విమర్శించే ఘనులైపోయారు ఈ రోజున సంఘస్థులు. ఇతర విశ్వాసుల్ని వాళ్ళ వైపు వీళ్ళ వైపు, మన సంఘంలోనే వేరే వాళ్ళ వైపు వేలెత్తి చూపించడం, ఇతర సంఘాల వాళ్ళ వైపు వేలెత్తి చూపించవచ్చు, లేకపోతే ఫలానా వాళ్ళ వైపు వేలెత్తి చూపించవచ్చు, తమ ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల వైపు వేలెత్తి చూపించవచ్చు, వాళ్ళని విమర్శించవచ్చు, లేకపోతే వాళ్ళని తీర్పు తీర్చవచ్చు, వారిని ఏం చేయొచ్చు? తృణీకరించవచ్చు, రకరకాలుగా. రెండవది, అన్యులను కూడా హృదయంలో తృణీకరిస్తూ వీళ్ళు పాపులు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు నరకంలోకి పోతారు. ఇట్లా ఈ రెండు బుద్ధులు మార్చుకోమన్నాడా దేవుడు? మార్చుకోవద్దంటున్నాడా? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వారు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చుని కూడా ఇట్లాగే విమర్శిస్తున్నారా? ఆయన కనుక నీ రహస్య పాపములు విమర్శిస్తే అసలు నువ్వు నిలబడగలవా ఫస్ట్ దేవుని ఎదుట అంటున్నాడు దేవుడు. పౌలు ఆయన ఏం చేస్తున్నారు? తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు వారు విమర్శించే బుద్ధితో కూర్చున్నారా? ఆయనలో ఆ బుద్ధి లేనప్పుడు మనలో ఉండొచ్చా? ఉండకూడదు. తీర్పు తీర్చే బుద్ధి, విమర్శించే బుద్ధి, ఏసరించుకునే బుద్ధి, మత్సరపడే గుణం ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు. ఉండకుండా ఉండడానికి ఈవెన్ ఇప్పుడు కూడా దేవుని అనుగ్రహము మనల్ని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. దేవుని కృప పరిశుద్ధాత్మ ద్వారా మారు మనస్సుకే ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఆ మనస్సు నుండి బయటికి రా. ఎవరిని విమర్శించొద్దు. వాళ్ళు ఎలాంటి వారైనా కానీ, వాళ్ళు పాపములో జీవిస్తున్నారా, వాళ్ళు భయంకరమైన చెడులో ఉన్నారా, దేవుడు వారి సంగతి చూసుకుంటాడు. మనకు అనవసరం. మనం విమర్శించడానికి లేము, మనం వేరేదేదో చేయడానికి ఉన్నాం. యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున ఏం చేస్తున్నారో మీరు నేను అది చేయడానికే ఆయన ప్రతినిధులంగా, ఆయన బిడ్డలంగా, ఆయన శరీరముగా ఈ భూమి మీద ఉన్నాం. దేవునికి స్తోత్ర. విమర్శించుకుంటూ పోతుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, ఆలోచన చేయండి. అసలు విమర్శించవలసింది, తీర్పు తీర్చవలసింది ఎవరు? దేవుడు, మనము కాదు. మనకి ఆ అధికారాన్ని, అర్హతను దేవుడు ఇవ్వలేదు. ఈ భూమి మీద కోర్టులు, న్యాయాధిపతులు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మధ్య వ్యవహారముల విషయంలో తీర్పు తీరుస్తారు. అంతేగాని దేవుళ్ళ విషయంలో తీర్పు తీర్చరు వాళ్ళు, లేక దైవికత విషయంలో వాళ్ళు కూడా తీర్పు తీర్చట్లేదు. కానీ మనం జడ్జీల కంటే విపరీతమైన అధికారం మందే అనుకుంటూ ఎవరిని పడితే వాళ్ళ భక్తి ఎంత, నా భక్తి ముందు అసలు వాళ్ళు దిగదుడుపు, వాళ్ళెంత, అసలు వీళ్ళెంత, అబ్బే వాళ్ళు అసలు చిచి అని ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఈ 2వ అధ్యాయంలో చాలా హెచ్చరిస్తూ మనల్ని దేనిలోనికి నడిపిస్తున్నారంటే, విశ్వాసి యొక్క గురుతర బాధ్యత. నంబర్ 1, మారు మనసు పొందాలి. ఏం పొందాలి? నువ్వెప్పుడో చేసిన పాపాల గురించి నేను మాట్లాడట్లేదు, దాని గురించి మారు మనసు పొందావు. ఇప్పుడు మనం విశ్వాసులమైన తర్వాత పేరుకుపోయిందే ఈ అతిశయము, ఈ విమర్శించే గుణం వచ్చేసిందే, నేను
నా ఆత్మీయత ఇంత, నా ప్రార్థన ఇంత, నా పరిశుద్ధత ఇంత, వాళ్ళ వేస్ట్, లేకపోతే వాళ్ళ అబ్బే అసలు ఈ మధ్య మందిరంలో ఎవరు సరిగ్గా ఉండలేదు, ఈ రకరకాలైన బుద్ధి ఏదైతే వచ్చిందో, అతిశయం ఏదైతే వచ్చిందో, దాని నుండి ఖచ్చితంగా మారు మనసు పొందాలి. లోకస్తులైన వారిని అన్యజనులన అస్సలు వద్దు. వాళ్ళని దేవుడు తప్పక తీర్పు తీర్చుకుంటారు. ఈలోపుగా వాళ్ళల్లో ఎవరైనా రక్షణ పొందితే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. దేవునికి స్తోత్ర. కాబట్టి మరల ముందుకు వెళ్తున్నాను. నంబర్ 2 దగ్గరికి వస్తున్నాను. చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, ఇంకా ఇంత దేవుని అనుగ్రహము నిన్ను ప్రేరేపిస్తున్నా కూడా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, ఏ దినమందండి? దేవుని ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మనం ఏమనుకుంటున్నాం? మనం చాలా భక్తిని సమకూర్చుకుంటున్నాం అనుకోవచ్చు. యూదులు అలాగే అనుకున్నారు. చివరికి రక్షణనే పోగొట్టుకుని మనలాంటి అన్యులకి ఇచ్చేశారు ఆ రక్షణని. అర్థమవుతుంది కదా? యూదులైన వారు కాలదనుకున్నారు. దేవుడు ఎంతో ప్రేమించాడు వాళ్ళని, యూదుల్ని. ఆ మాట దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు వారిని ఎంతగా అంటే, అబ్రహామును పిలిచిన దగ్గర నుంచి దేవుని ప్రేమ అమితముగా వారి మీద ఉంది. తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నిబంధననిచ్చి 1 by 1 ఆ నిబంధనను నెరవేరుస్తూ వచ్చి ఇశ్రాయేలీలను లెక్క పెట్టలేనంత జనాంగాన్ని ఐగుప్తులో చేసి వారిని మోషే ద్వారా ఐగుప్తులో నుండి బయటికి నడిపించి ఆయన అనుగ్రహము వారి మీద మెండుగా ఉండగా వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడిందా? వారికి యాజకత్వం అనుగ్రహించబడింది. వారి మధ్యలో దేవుని మందిరం ఏర్పాటు చేయబడి దేవుని మహిమ నివసించడం ప్రారంభమైంది. ఎవరికి ఉంది ఆ భాగ్యం, ఆధిక్యత? మరెవరికి లేదు. యూదులకు దేవుడు ఇచ్చాడు. అలాగే వారికి దేవుడు రాజులను ఇచ్చాడు. వారి మధ్యలో దేవుడు అద్భుత కార్యాలను చేశాడు. వారికి కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. ఈ విధంగా వారికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. వారిలో నుండియే మెస్సయ్య క్రీస్తు వచ్చే ఆధిక్యత దేవుడిచ్చాడు. అవునా? ఇవన్నీ నేను చెప్పే మాత్రమే కాదు, పౌలు చెప్తున్నాయే నేను ఇక్కడ ఎత్తి చెప్తున్నాను. ఇంకోసారి చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు చదువుదాం. బట్ ఇప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తాను. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయానికి రండి. 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీలు. చెప్పండి. అంటే అబ్రహాము సంతానం, అబ్రహాము నుండి వచ్చిన వారు. దత్తపుత్రత్వమును మహిమయు లెక్క పెట్టుకోవాలి. ఇక మీరు ఇశ్రాయేలీలు 1, 2 దత్తపుత్రత్వము, 3 మహిమ, 4 నిబంధనలు, 5 ధర్మశాస్త్ర ప్రధానము, 6 అర్చనాచారాదులు. అంటే ఎవరో బ్రాహ్మణోళ్ళు ఈ యొక్క బైబిల్ తర్జుమా చేసినప్పుడు అలా రాశారు. వాస్తవంగా అక్కడ ఏమని ఉండాలంటే యాజకత్వము అని ఉండాలి. యాజకత్వము. అలాగే వాగ్దానములు వీరివి. ఎన్నున్నాయి? 7 ఆధిక్యతలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. ఇచ్చిన పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఇందాకన్నానే మెస్సయ్య అనబడే క్రీస్తు వీరిలో నుంచి వచ్చాడు. ఇవన్నీ గొప్ప ఆధిక్యతలు. కానీ ఈ ఆధిక్యతలు వారు ఏం చేశారు? కాళ్ళదనుకుని ఎంతమంది ప్రవక్తలు వారి దగ్గరికి వచ్చారో అందరినీ హింసించి చంపేశారు. అర్థమైందా? ఎంతమంది ప్రవక్తలను దేవుడు పంపించాడో అందరినీ హింసించి చంపారండి. ధర్మశాస్త్రమును ఇచ్చిన మోషేను తృణీకరించి రాళ్ళు రువి చంపాలనుకున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు.
ఇక యేసు ప్రభువే దిగి వచ్చిన యేసు ప్రభుని ఏం చేశారు? నిలువున సిలువేశారు. ఎంత ఘోరం, ఘోరం. అయినా దేవుడు ఇంకా 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు వాళ్ళకి, శిక్ష డైరెక్ట్గా రానివ్వకుండా. ఎన్ని సంవత్సరాలండి? 40 ఇయర్స్. ఆ నెక్స్ట్ 40 ఇయర్స్ కూడా వాళ్ళు రక్షణ పొందకుండా దేవుని విరోధించారు. అందుకని ఇప్పుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు రాస్తున్న దగ్గర నుంచి నెక్స్ట్ 30 ఇయర్స్ లోపు వాళ్ళ మీదకి భయంకరమైన నాశనం వచ్చింది. AD 70. యేసు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు? AD 29. AD 29. ఎందుకంటే BC 4లోనే ఆయన పుట్టారు. ఆ లెక్కల తేడా మట్ట BC 4. చనిపోయింది AD 29, 30 అనుకోండి. టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేమును కంప్లీట్గా నాశనం చేసి అందరినీ చంపేసి ఏదో కొద్ది మంది మిగిలారు. రక్తపాతం సృష్టించాడని చరిత్ర చెప్తుంది. AD 70లో ఎన్ని సంవత్సరాలు? 30కి 70కి 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా వారు కాలదనుకున్నారు. అందుకని ఇప్పుడు రక్షణ అంతా ఎవరికి వచ్చింది? 242 దేశాల్లో ఉన్న అన్యులకు దేవుడు రక్షణ ఇచ్చాడు. 100 కోట్ల మంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. గత 2000 సంవత్సరాలుగా వాళ్ళు ఇన్ని ఆధిక్యతలు ఇచ్చినా, అందుకనే దేవుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవెవడవైనను సరే తీర్పు తీర్చు మనుషుడా జాగ్రత్త, నువ్వు ఏమో అనుకుంటున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరమో, మనం కూడా ఆ కోవలోనే ఫాలో అవుదామా? యూదుల్లాగా మారదామా? మారకూడదు, అస్సలు మారకూడదు. మారితే మనం కూడా తీర్పుకే భద్రపరచబడతాం తప్ప దేవుడు మనకున్న బాధ్యత ఏమిటో మనం నెరవేర్చలేం. మన బాధ్యత ఏంటో క్లుప్తంగా నేను ఇక్కడ చెప్తాను. తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరలా చెప్తాను. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము కొన్ని మాటలు. ఇక్కడ 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మన బాధ్యత ఏంటో చెప్పాలి. మీరు గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి. దేన్ని వెదకాలి మనం? మహిమను ఘనతను అక్షయతను వెదకాలి. అంటే దేవుణ్ణి మాత్రమే వెదికే పనిలో ఉండాలి. మనుషుల్లో తప్పులు వెదికే పనిలో కాదు మనం ఉండాల్సింది. మనుషుల్లో లోపాలు ఎదికే పనిలో కాదు. అదిగో ఆవిడ మందిరంలో ఒక రకంగా ఉంటుంది కదా, ఇప్పుడు చూడు. నీకెందుకు ఆ సంగతి? ఆ వెదికే పనిలో ఉండమంటలేదు దేవుడు. దేన్ని వెదకమంటున్నాడు? చదవాలి. దేన్ని వెదకమంటున్నాడు చెప్పండి. ఆ 3 చెప్పలేకపోతున్నారే. మహిమను ఘనతను. ఎవరి మహిమ? దేవుని మహిమ. ఎవరి ఘనత? దేవుని ఘనత. ఎవరి అక్షయత? దేవుని అక్షయత వెదికే వారికి హల్లెలూయా నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండబోతున్నాం? గట్టిగా చెప్పండి. నిత్య జీవమునిచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. నెక్స్ట్ మళ్ళా కిందకు వచ్చేసి అదే మాట 10వ వచనం, సత్క్రియ చేయు ప్రతివానికి. చెప్పండి. ప్రతివాని, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి స్తోత్ర. మనకు దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడు. అదేంటంటే మనము సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మనం జీవించడానికి మనకు ఒక ప్రోటోకాల్ ఉంది, మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దిశా నిర్దేశం ఉంది. అదేంటంటే చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం. ఇవన్నీ చెప్పిన పిమ్మట 12వ అధ్యాయం స్టార్టింగ్ మొదటి పదం ఎవరైనా చదువుతారా? కాబట్టి సహోదరులారా అనండి. చాలు. కాబట్టి సహోదరులారా అనండి. కాబట్టి సహోదరులారా. ఏంటి కాబట్టి? 10 అధ్యాయాలు ఏమి రాశాడో అది కాబట్టి. ఇందాక కూడా మనం చదువుకున్న 9వ అధ్యాయంలో
ఇదిగో ఇశ్రాయేలీయులకి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చినా కాళ్ళ దన్నుకుని చెడగొట్టుకొని రక్షణ పోగొట్టుకున్నారు. కాబట్టి సహోదరులారా, ఎవరు సహోదరులు అంటే రోమాలో ఉన్న విశ్వాసులు. రోమాలో ఉన్న విశ్వాసులు, వాళ్ళలో కొద్దిమంది యూదులు ఉండొచ్చు, మిగతా ఎక్కువ మంది గ్రీసు దేశస్థులైన వారు విశ్వాసులుగా మారిన ఒక సంఘం ఉంది రోమాలో. కాబట్టి విశ్వాసులారా, కాబట్టి సహోదరులారా, మన బాధ్యత గుర్తెరగండి. కాబట్టి దైవ సంఘమా అని పరిశుద్ధాత్ముడు అంటూ ఏంటంట, కాబట్టి ఇప్పుడు నాకు చెప్పాలి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. విమర్శించడం కాదు, తీర్పు తీర్చడం కాదు, వాళ్ళని వీళ్ళని తృణీకరించడం కాదు, మన డప్పాలు కొట్టుకోవటం కాదు, గొప్పలు చెప్పుకోవటం కాదు, మన ఘనత మన అతిశయాన్ని ఎక్కువ చేసుకోవటం కాదు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవునికి స్తోత్ర. ఎవరికి సమర్పించుకోవాలి? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేన్ని బట్టి? మరలా చెప్పండి. దేవుని వాత్సల్యమును బట్టి. 2వ అధ్యాయంలో ఏం ప్రారంభించాం? మారు మనసు పొందుటకు దేవుని అనుగ్రహము నిన్ను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని వాత్సల్యం. పదాలు అవే, వాస్తవంగా తెలుగులో తర్జుమా చేసిన వాళ్ళు డిఫరెంట్ పదాలు వాడారు అంతే. దేవుని వాత్సల్యమును బట్టి అంటే దేవుని అనుగ్రహమును బట్టి, దేవుని కృపను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అక్కడ దేవుని కృప దేనికి బ్రతిమాలు ప్రేరేపించింది? మారు మనసు పొంద. దేని నుంచి మారు మనసు పొందడానికి? ఈ తీర్పు తీర్చే మనస్సు నుండి మారు మనసు పొందడం, బుద్ధి మార్చుకోవడానికి. ఇప్పుడు అదే దేవుని కృప దేనికి పురికొల్పుతూ ఉంది మనల్ని? మన శరీరములను దేవునికి పరిశుద్ధముగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోమని మనల్ని పురికొల్పుతోంది. ఇప్పుడు మన ముందున్న ఒక విశ్వాసం ముందున్న గురుతర బాధ్యత, ద గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఏంటి? వాట్ ఈస్ దట్? నంబర్ 1, పరిశుద్ధంగా బ్రతుకుట. మారు మనసు కంపల్సరిగా 2 అంచెల మారు మనసులు అవసరం. మారు మనసు పొందిన మనం ఏం చేయాలి అంటే దేవునికి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మరలా చెప్తున్నాను, గత పాఠంలో నేను మీకు నేర్పించిన దాంట్లో ఎవరైతే దేవుణ్ణి ధిక్కరించారో, ఎవరైతే దేవుని రూపాన్ని పురుగుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు రూపానికి, ప్రతిమా రూపానికి మార్చివేసి విగ్రహారాధన చేశారో వాళ్ళందరి యొక్క నెక్స్ట్ పాపం ఏంటో తెలుసా? వ్యభిచారము, తుచ్చమైన అభిలాషలు, భయంకరమైన పాపాలు, సొదొమ గొమొర్రాలో జరిగిన పాపము, ఇవన్నీ కూడా విగ్రహారాధన చేసేవారు. ఎందుకు? ఎవరైతే దేవుణ్ణి నిరాకరించారో, ఎవరైతే దేవుణ్ణి తృణీకరించారో, ఎవరైతే విగ్రహారాధనలోనికి అంటే దేవుని స్థానాన్ని వేరే దానికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ నెక్స్ట్ పాపం ఏంటి? వ్యభిచారం, భయంకరమైన వ్యభిచారం, తుచ్చమైన అభిలాషలు, ఇవన్నీ నెక్స్ట్ 24 పాపాలు పోయినసారి చదివాం. ఎందుకు? మరలా చెప్తున్నాను, ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుణ్ణి హత్తుకునేవారు పరిశుద్ధత వైపుకు అడుగులేస్తారు. దేవుణ్ణి తృణీకరించి దేవుని స్థానాన్ని తమలో నుండి తీసివేసుకున్నవారు, ఆ స్థానాన్ని ఆక్రమించింది ఎవరు? విగ్రహాలు కాదు, సైతాను. ఎవరు దాన్ని ఆక్రమించింది? సైతాన్. సాతాను ఎవరు? వాడు అపవిత్రుడు, భయంకరమైన అపవిత్రత కలిగిన వాడు, చీకటి. వాడు దేనికి ప్రోత్సహిస్తాడు? పాపానికే ప్రోత్సహిస్తాడు. కాబట్టి దేవుణ్ణి హత్తుకునేవారు పరిశుద్ధత వైపుకు అడుగులు వేయాలి. ఇది ప్రోటోకాల్, ఇది మన బాధ్యత. ఆటోమేటిక్గా అలా చేస్తారు దేవుణ్ణి హత్తుకునేవారు. దేవుణ్ణి హత్తుకున్న యోసేపు ఎటువైపు అడుగులు వేశాడు?
పరిశుద్ధత వైపుకే అడుగులు వేశాడు. దేవుణ్ణి హత్తుకున్న బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా ఎటువైపు అడుగులు వేశారు? పరిశుద్ధత వైపుకే అడుగులు వేశారు. ఎంత అద్భుతం! అలాగే ఇక్కడ కూడా ఇదిగో మరలా చదువుతున్నాను, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మొదటి అధ్యాయంలోని వాళ్ళు ఎవరికి సమర్పించారు వాళ్ళ శరీరమును? తుచ్చమైన అభిలాషలకి, దురాశలకు, పురుష సంయోగానికి, స్త్రీ సంయోగానికి, భయంకరమైన పాపాలకి అప్పగించారు వాళ్ళ శరీరాలను. మనము కాబట్టి సహోదరులారా, మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా! సమర్పించుకుని మనం ఇది చేయాలి. ఇది మన బాధ్యత, ఇది మన ప్రోటోకాల్. చూడండి నెక్స్ట్, దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనండి గట్టిగా. ఏంటి ఈ లోక మర్యాద? ఆ మొదటి అధ్యాయంలో ఉన్నది ఈ లోక మర్యాద. ప్రజెంట్ ట్రెండ్, ప్రజెంట్ నార్మల్ లైఫ్. కానీ మనం దాన్ని అనుసరించడానికి వీలు. ప్రజెంట్ అంటే ఏంటి? 2000 సంవత్సరాల నుంచి రాసింది కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటారేంటి పాస్టర్ గారు అనుకోమాకండి. 2000 సంవత్సరాలు కాదు, 6000 సంవత్సరాల కిందట కూడా అదే పాపం ఉంది. నోవహు జలప్రళయానికి ముందు అదే పాపం ఉంది. ఇప్పుడేదో టెక్నాలజీ మారిన తర్వాత పాపం వచ్చింది అనుకున్నారు. కాదు కాదు, సొదొమ గొమొర్రాలో కూడా అదే పాపం ఉంది. 2000 సంవత్సరాల కింద పౌలు రాసేటప్పుడు కూడా అదే పాపం ఉంది. 2026లో కూడా అదే పాపం ఉంది. ప్రభువు వచ్చి తీర్పు తీర్చే వరకు ఈ పాపము పెచ్చురిల్లుతూనే ఉంది. ఈ విషయాన్ని మనం గమనించి ఏమనుకుంటున్నామంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మరొకసారి చదవండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ది బెస్ట్, అనుకూలమును, ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం, సంపూర్ణమునైన పర్ఫెక్ట్ అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన, మనసు మారి నూతన మగుట వలన. ఎన్నో అంచె మనసు మారటం ఇది. 3వ అంచె మనస్సు మారాల. ఒక్కసారి కాదు మారు మనసు. ఎన్నిసార్లు పొందమంటున్నాడు? 3 సార్లు. అంటే మొదటిసారి కొన్ని విషయాల్లో, రెండవసారి కొన్ని విషయాల్లో, ఇప్పుడు దేని విషయంలో మనసు మారాలి? లోక మర్యాద విషయంలో మన మనస్సు దాంతో ఏకీవించడానికి వీలేదు. మన మనస్సు మారి నూతన పరచడం వలన రూపాంతరము పొందుడి. అంటే ఇది ఫైనల్ మారు మనసు అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్లోనికి మనల్ని నడిపించే రిపెంటెన్స్ అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇదే మాటను గురించి ఇంకొక వచనం, మనం ఎక్కడున్నామో అదే దాని గురించి, తీతుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు అన్ని సంఘాలకు రాస్తూ కూడా అందరికీ ఇదే తెలియజేస్తాడు. పేతురు రాసిన అదే. మనం ఇప్పుడు ఒకసారి తీతుకు రాసిన పత్రికలోకి వచ్చి మనం అనుగ్రహము, కృప, ఈ విషయాలు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్లోనే మనం ఉండి, మనము గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఏంటో నేను మీకు తెలియజేస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, కృప అనండి, దేవుని అనుగ్రహము అంటే కృప, దేవుని వాత్సల్యము, అనుగ్రహము, కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో
స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను, ఇందాక ఏం చదవటం మొదలుపెట్టాం 2వ అధ్యాయంలో, సత్క్రియలు అని 2 సార్లు చదువుకున్నాం, గుర్తుందా? మరలా ఇక్కడ అదే టీచింగ్ ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. మరలా ఇంకొకసారి ఇక్కడ ఇంగ్లీష్లో ఎలా ఉందో అక్కడ అలా చదివితే మీకు ఇంకొంచెం అర్థం అవ్వాలి లెక్క ప్రకారం. ఏలయనగా సమస్త మనుషులకు ఎంతమందికి? అపోస్తలుడైన పౌలు ఆశ ఏంటంటే యూదులు కూడా రక్షణ పొందాలి, యూదులు కూడా విడిచిపెట్టబడకూడదు. ఆశపడుతున్నాడు. ఆశపడటంలో తప్పేమీ లేదు. ఒక రోజున తప్పకుండా వారు కూడా రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్ర. సమస్త మనుషులకు రక్షణకరమైన, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమైన దేవుని కృప ఏమని బోధిస్తూ ఉందంట? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అక్కడ వరకు ఆపి కిందకి రావాలి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉండవలెనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ లోకములో దురాశలను విసర్జించిన మనం ఈ లోకములో ఎలా బ్రతకాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ. ఇప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇవి ఏమైనా సరిపోతాయా? కంపారిజన్ ఏమైనా కుదురుతుందా? మీకు అర్థమవుతుందా? చూడండి, పూర్తిగా అలాగే రోమాపత్రిక 2వ అధ్యాయం కూడా ఇక్కడే ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము, నిన్నెవనిని తృణీకరింపనీయకుము. హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అనగా బాప్తిస్మము ద్వారా అని అర్థం చేసుకుందాం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించాను. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మనలను రక్షించాను. మనమాయన కృప వలన అనండి నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. మరలా ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మరలా చెప్పండి. రోమపత్రిక 2వ అధ్యాయంలో నా టాపిక్ ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి గురుతర బాధ్యత, గొప్ప బాధ్యత. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి బాధ్యత ఏంటి? బాధ్యతలు ముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి గాని మరలా చెప్తున్నట్టు చూడండి, అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమైనవి గనుక వాటికి దూరముగా ఉండు. ఈ విమర్శించే పని, వాదాలు పెట్టుకునే పని, తర్కాలు పెట్టుకునే పని ఎన్నడూ చేయొద్దు. అది మన పని కానే కాదు.
మనకి గొప్ప బాధ్యతలు ఉన్నాయి. అసలు మన పని చేయడానికి మనకు టైం లేదు. ఏం చేయాలి? మనం సత్క్రియలు చేయాలి. మనము పరిశుద్ధంగా మొదట బ్రతకాలి. మన శరీరం పరిశుద్ధంగా చూసుకోవాలి. ఈ లోక మర్యాద, ఈ లోక ట్రెండ్, ఫ్యాషన్ ఎక్కడ మన జీవితంలో కనబడకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి, సత్క్రియలు చేయాలి. ఇందాక జయమ్మ గారు అన్నారు, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. చేయాలా? విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఇందాక ఎవరో అన్నారు, ఇతరులకు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. మనం తర్వాత వద్దాం రోమాపత్రిక 12వ అధ్యాయం దగ్గరికి. ఊరికి ఒక్కసారి దాని వైపు చూడండి. అక్కడ వరకే కాదు, 2తో ఆపేయలేదు. 3 నుంచి 21 వరకు చాలా విషయాలు రోమపత్రిక మన గురుతర బాధ్యతను, మన విశ్వాస యొక్క బాధ్యతను అక్కడ ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి అగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములై ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపా వరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. ఇది ఎవరి బాధ్యత? విశ్వాసుల బాధ్యత, మన బాధ్యత. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ప్రవచన వరం పొందిన వారు ప్రవచించాలి. పరిచర్య అయితే పరిచర్య, బోధించువాడైతే బోధించుట, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉందము అనండి. పని కలిగి ఉందము. విమర్శించడం, కూర్చోవటం, వీళ్ళని ఊరిని ఆడిపోసుకోవటం కాదు విశ్వాసుల యొక్క పని. చాలా గొప్ప పనులు ఉన్నాయి విశ్వాసులకి. ఇవన్నీ వదిలేసి వేరే పని చేస్తే నీ నెత్తి మీద ఎవడొచ్చి కూర్చుంటాడు చెప్పండి? సైతాను వచ్చి కూర్చుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలో అది వదిలేసి వేరేది చేయటం మన పని కానే కాదు. కాబట్టి ఈ విషయాలు అక్కడికి వచ్చినప్పుడు ఇంకా లోతుగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మీ ప్రక్కన వార్త చెప్పండి, ప్రభువును సేవించుడి. ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఈ సత్క్రియలు చేయుదుముగాక. నీవెవడవైనను సరే తీర్పు తీర్చు మనుషుడా అని మొదలుపెట్టాడు. ఎన్నడూ మనం తీర్పు తీర్చే మనుషులుగా ఉండడానికి వీల్లేదు. ఆ యూదుల్లాగా ఉండడానికి వీల్లేదు. ఆ పరిసయ్యుల్లాగానో సద్దుకయ్యుల్లాగానో ఉండడానికి వీలు లేదు. మనం దేవుని క్రీస్తు రక్తము చేత కొనబడిన వారం. దేవునికి స్తోత్రం. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉందుము గాక. మన ముందున్న బాధ్యతలను మనం నెరవేర్చుదము గాక. క్రీస్తు కొరకు ఎదురు చూచే వారంగా, ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు, మహాదేవుని రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలుగా మనం ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం.